Hello students, welcome to Analog IAS Academy. This is Prithvidhar Reddy, Faculty for Polity and Governance. మీ అందరికీ తెలుసు అనలాగ్ ఐఏఎస్ అకాడమీ యొక్క ఎక్సలెన్స్ గురించి. ఇట్ హ్యాస్ బీన్ రినౌండ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ కోచింగ్. చాలా ర్యాంక్స్ కూడా వచ్చాయి నేషనల్ లెవెల్లో. ముఖ్యంగా చాలా రెప్యూటెడ్ సర్వీసెస్లో ఉన్నారు అనలాగ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్. ఈ సందర్భంలో గ్రూప్ 1 టీజీపీఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కు కూడా అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎందుకు అనలాగ్ ఐఏఎస్ ఇంత సిగ్నిఫికెంట్ మూవ్ తీసుకుంది ముఖ్యంగా గ్రూప్ 1 గురించి అంటే, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ స్టేట్ లెవెల్లో చాలా రెప్యూటెడ్ సర్వీస్. అది కాకుండా ఎగ్జామినేషన్ యొక్క తీరుతెన్నులు మారుతున్నాయి. ఎగ్జామినేషన్ యొక్క డైమెన్షన్స్ డైనమిక్స్ మారుతున్నాయి. మీరు గమనిస్తే గత సంవత్సరం మనం కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ మరి చూస్తే ముఖ్యంగా పేపర్ 3లో పాలిటీ అండ్ గవర్నెన్స్ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్స్ ఒకసారి గమనిస్తే చాలా వరకు యూపీఎస్సి కాంటెక్స్ట్లో యూపీఎస్సి పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇదివరకు ఉన్నటువంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ లేవు, ఇదివరకు ఉన్నటువంటి ఒక డేటా రిలేటెడ్ క్వశ్చన్స్ లేవు. ఇప్పుడంతా కూడా కాన్సెప్చువల్గా చాలా డైనమిక్గా స్టూడెంట్ యొక్క డీప్ అండర్స్టాండింగ్ని క్వశ్చన్ చేసే విధంగా మనకు ప్రశ్నలు ఉన్నాయి. మీరు గమనిస్తే ఆ క్వశ్చన్స్కి మనం సమాధానం రాయాలంటే, ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలంటే ఊరికే మన మెటీరియల్ని బట్టి పడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎగ్జామినేషన్ క్లియర్ చేయలేం. ఉదాహరణకు మనం చూస్తే జ్యుడిషియల్ యాక్టివిజం పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ట్రిబ్యునల్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అదేవిధంగా సహజ న్యాయ సూత్రాలను అడుగుతున్నాడు. అంటే ఒక స్టూడెంట్ యొక్క ఇన్డెప్త్ నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి. మరి దీన్ని బోధించాలంటే, దీన్ని మనం టీచ్ చేయాలంటే ఒక సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్గా అనేటువంటి ఫ్యాకల్టీ ద్వారానే సాధ్యమవుతుంది. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్లో గణనీయమైనటువంటి ప్రతిభను చూపించేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దట్ ఈస్ నన్ అదర్ దెన్ అనలాగ్ ఐఏఎస్ అకాడమీ. సో కాబట్టి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ని మనం నిజంగా మాస్టర్ చేయాలంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలి, ఒక మంచి ఫ్యాకల్టీ దగ్గర కోచింగ్ తీసుకోవాలి. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ ఇచ్చేటువంటి గైడెన్స్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. అంటే ఈ మూడు కూడా, అంటే అకాడమిక్ ఎక్సలెన్స్లో ఉంది అనలాగ్ ఐఏఎస్ అకాడమీ, అండ్ మంచి టీం ఉంది, అదేవిధంగా మంచి గైడెన్స్ అండ్ మెంటార్షిప్ కూడా మనకు ఒకే దగ్గర లభిస్తే ఖచ్చితంగా అది సక్సెస్కి మంచి బాటలు వేసే విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం ఆన్సర్ రాయాలంటే కేవలం సమాచారం మాత్రమే కాదు, మనకు క్లాస్ రూమ్ అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మీ దగ్గర సమాచారం ఉందనుకోండి, ఆ క్వశ్చన్ అడిగే పద్ధతిని బట్టి మనం సమాచారం మన ఎగ్జామినేషన్లో మనం రిఫ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా మనం అంత ఈజీగా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా పెరుగుతున్న క్రమంలో ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. సో వీటన్నిటి కూడా మనం అడ్రస్ చేయాలంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ని, ముఖ్యంగా నేను టీచ్ చేసే సబ్జెక్ట్ కాబట్టి ప్రాపర్గా స్పష్టంగా నీట్గా ఎగ్జామినేషన్ యొక్క రిక్వైర్మెంట్స్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా నా విషయానికి వస్తే నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా పాలిటీ అండ్ గవర్నెన్స్ విషయంలో నేను దాదాపు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. దాంతోపాటుగా నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కూడా వివిధ ఇన్స్టిట్యూషన్లో టీచ్ చేసినటువంటి అనుభవం ఉంది. దాని రీత్యా మనకు గవర్నెన్స్ పేపర్ మీరు ముఖ్యంగా చూస్తే గవర్నెన్స్ని అంత ఈజీగా టీచ్ చేయడం అసాధ్యం. ఎందుకంటే చాలామంది ఎలా టీచ్ చేస్తారంటే డీసెంట్రలైజేషను, డెలిగేషను, అదేవిధంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, లేదంటే గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ జనరలిస్టిక్గా చెప్తూ ఉంటారు. కానీ ఎగ్జామినేషన్ కావాల్సింది ఒక ఆర్గానిక్ ఆన్సర్. ఎందుకంటే కేవలం సమాచారాన్ని ఉన్నట్టుగా అడగట్లేదు. సో మనం బట్టే రీతిలో మనం క్లాస్లో నేర్చుకున్నా వేస్తే, అదేవిధంగా ఎగ్జామినేషన్లో రాసినా కూడా వేస్తే. కాబట్టి దీన్ని అడ్రస్ చేయాలంటే ఒక ఇంటిగ్రేటెడ్గా, ఆర్గానిక్గా, కాన్సెప్చువల్గా ఒక రైట్ పర్స్పెక్టివ్తో బోధించే విధానం అనేది చాలా అవసరం. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ కూడా మీకు అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో అడ్రస్ చేయబడతాయి. దాంతోపాటుగా ఎఫెక్టివ్ ఆన్సర్ రైటింగ్. ఎఫెక్టివ్ అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ కూడా చాలా ఆర్గానిక్గా ఉండాలి. ఎలా రాయాలి ఆన్సర్, ఎందుకంటే క్వశ్చన్ ఏంటి, డిమాండ్ ఏంటి, మన రిక్వైర్మెంట్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనం ఇంటిగ్రేటెడ్గా అడ్రస్ చేయాలంటే మంచి టీచింగ్ ఉండాలి, మంచి మెంటర్షిప్ ఉండాలి, తర్వాత ఒక మంచి గైడెన్స్ కూడా అవసరం. సో ఇవన్నీ కూడా మనకు ఒకే ప్లాట్ఫామ్లో అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో లభిస్తాయి. ప్లీజ్ డూ జాయిన్ వితౌట్ ఎనీ లేట్. థ్యాంక్ యూ.